చెక్. చెక్. విశాఖ హక్కు, విశాఖ హక్కు, విశాఖ హక్కు. ఇంకొకటి కూడా, ప్రత్యేక హోదా అంటే మన ఊపిరి అనాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సిపిఐ సిపిఎం నాయకులకు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవం. విశాఖ ఉక్కు ఒక కారాగారం మాత్రమే కాదు, ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు. విశాఖ ఉక్కు ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. 1960లలో 1960స్లో జరిగింది ఒక ఉద్యమం. ఇదే విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఉద్యమించారు. ఎంతోమంది ఆస్తులను త్యాగం చేస్తే ఇంకెంతోమంది 32 మంది బుల్లెట్లకు ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేశారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా జగిత్యాలలో 2 చనిపోయారు. జగిత్యాలకు చెందిన వాళ్ళు. వరంగల్లో 25,000 మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజుల్లో. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అంటే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు. అందుకే సాధ్యమైంది విశాఖ ఉక్కు. ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒకరు కాదు, 2 కాదు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు. ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని, విశాఖ ఉక్కు కోసం ఎంతో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ దురదృష్టం,
కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కు. కానీ 2014 వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది. అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది, ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందాక అంకుల్ చెప్పినట్టు, రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు, ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట, పెద్ద పని కాదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు. ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది. ఒకవైపేమో మైన్ లేదు, ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి, ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ను సరఫరా చేయాలి అంటే దాని కాస్టు పెరిగింది. ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మిగులుతుంది, ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గంగవరం పోర్టు చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు 30 సంవత్సరాలలో మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు? అదే గంగవరం పోర్టుని కేవలం 6,500 రూపాయలకు వాల్యుయేషన్ వేశారు. 50,000 కోట్లు విలువ చేసే పోర్టుని 6,500 రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టుకు అదానీ పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? ఒక సామెత ఉంది, పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర రెడ్డి గారు నిర్దేశిస్తే జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు. ఇది అన్యాయం కాదా? పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా. దాని పరిస్థితి ఏమిటి? ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు, దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు, ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా. ఇదే పన్నాగం పన్నారు. కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు, అప్పుల్లోకి తీసుకువెళ్ళారు. ఈరోజు కనీసం జీతాలు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఏం చేసింది?
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారి